ప్రతి ఒక్కరికి నిత్య జీవితంలో ఏదో ఒక సమస్య ఎదురవుతూనే ఉంటుంది. కొంతమంది దగ్గర డబ్బు ఉండదు, మరి కొంతమంది దగ్గర పుష్కలంగా డబ్బు ఉన్నా సరే ఆత్మవిశ్వాసం అనేది ఉండదు. మరి ఇటువంటి సమస్యలకు అలాగే తలపెట్టే కార్యాలలో విఘ్నాలు ఎదురు కాకుండా ఉండడానికి ఈరోజు ఒక పరిష్కారాన్ని మనం తెలుసుకుందాం. ఈ పరిష్కారాన్ని ఏదైనా గురువారం నాడు ప్రారంభించాలి. మరి ఆ పరిహారం ఏమిటో, ఏ విధంగా చేయాలో ఈరోజు మనం కూడా తెలుసుకుని దానిని ఆచరించి మనం కూడా మంచి ఫలితాలను పొందుదాం. ఎవరైతే ఈ పరిహారం చేస్తున్నారో వారికి ఎంత వయసు ఉంటుందో అన్ని నిమ్మకాయలను ముందుగానే కొనుక్కొని ఉంచుకోవాలి. ఏదైనా గురువారం నాడు ఉదయమే నిద్రలేచి శుభ్రంగా తలారా స్నానం చేసి నిమ్మకాయలను తీసుకొని గుడికి వెళ్ళండి. మీ వయసు ఎంత ఉంటుందో అన్ని నిమ్మకాయలు తీసుకోండి. గుడికి వెళ్ళిన తరువాత ఆ నిమ్మకాయలన్నిటినీ 2 ముక్కలుగా కొయ్యండి. వాటిలోని రసాన్ని ఒక గ్లాసులోనో లేదా ఒక గిన్నెలోనో ఉంచండి. ఆ తరువాత నిమ్మ డొప్పలను ప్రమ్మిదలుగా వెనక్కి తిప్పి ఆవ నూనె పోసి దీపాలు వెలిగించండి. దీపారాధన పూర్తయిపోయిన తర్వాత గుడిలోని దేవునికి నమస్కరించుకొని ఆ నిమ్మ రసాన్ని తీసుకుని ఇంటికి వచ్చి పులిహోరను తయారు చేసి అనాథ పిల్లలకు పంచిపెట్టండి, లేదా ఆ గుడిలోనే పంచిపెట్టండి. లేదు అనుకుంటే దానితో నిమ్మరసం చేసి అక్కడ ఉన్న యాచకులకు పంచిపెట్టండి. తర్వాత రోజు నుంచి ఒక్కొక్క నిమ్మకాయను తగ్గించుకుంటూ 1 నిమ్మకాయ వచ్చే వరకు చేయండి. 1 వచ్చిన తరువాత మళ్ళీ 1 పెంచుకుంటూ మీరు ఎంత సంఖ్యతో దీపాలను మొదలు పెట్టారో అంత సంఖ్య వచ్చే వరకు చేయండి. ఇలా ఒక్కసారి చేస్తే సరిపోతుంది. సంవత్సరంలో ఒక్కసారి ఈ విధంగా చేస్తే సరిపోతుంది. ఈ పరిహారం చేయటం వలన మీకు ఉండే ఆటంకాలన్నీ తొలగిపోతాయి. ఆర్థిక సమస్యలు ఉన్నవారికి కావాల్సినంత డబ్బు వస్తుంది. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. నేను ఏదైనా చేయగలను అనే ఆత్మవిశ్వాసం మీలో పెరుగుతుంది. చక్కగా ఏదైనా గురువారం నాడు మొదలుపెట్టి నిమ్మకాయలతో ఈ పరిష్కారాన్ని చేస్తే మీకు ఉన్న సమస్యలన్నిటినీ సులభంగా తొలగించుకోండి. మరి ప్రతి ఒక్కరూ గురువారం నాడు ఈ పరిష్కారాన్ని మొదలుపెట్టి సమస్యలను దూరం చేసుకొని సంతోషంగా జీవించండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.